హీరో శరవణంద్ మనమే టీజర్ అయితే వచ్చింది. టీజర్ అయితే భలే ఉంది. ఇక హీరో శరవణంద్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో వస్తున్న మనమే అనే చిత్రం అయితే ఆడియన్స్ మీదకి అయితే వచ్చింది. టీజర్ అయితే చాలా బాగుంది. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అయితే ఈ మూవీని నిర్మించడం జరిగింది. ఇక శరవణంద్ కృతి శెట్టి జంటగా నటించిన ఫస్ట్ మూవీ ఇది. ఇకపోతే వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుందని చెప్పాలి. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ విడుదల ఒక మంచి రెస్పాన్స్ వస్తుంది. టీజర్లో ఏముందో చూద్దాం. ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేయడం నచ్చి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక మోర్ వీడియోస్ కొంచెం మన ఛానల్ వాచ్ చేసుకోనండి. ఇక టీజర్ చాలా ఫన్నీగా ఉంది. కృతి శెట్టి శరవణన్ జంటగా స్క్రీన్ మీద చాలా బాగున్నారని చెప్పాలి. ఇక వీళ్ళిద్దరి మధ్య వచ్చే ప్రేమ, ఇక అదే విధంగా చిన్న చిన్న వచ్చే గొడవలు కూడా చాలా హిలేరియస్ ఉన్నాయని చెప్పాలి. ఇక ఒక బాబుకి తల్లిదండ్రులుగా ఎలా రిసీవ్ చేసుకున్నారనే సీన్స్ అయితే చాలా అయితే బాగున్నాయి. ఇక డైరెక్టర్ చాలా అయితే కపుల్స్ లాగా అయితే ప్రజెంటేషన్ అయితే బాగా చేసిందని చెప్పాలి. ఇక టీజర్లో వచ్చే బీజం అయితే చాలా వరకు అయితే బాగుంది, ప్లస్ అయిందని చెప్పాలి. ఇక శరవణంద్ ప్లే బాయ్ తరహాలో కనిపిస్తున్నాడు ఫస్ట్ హాఫ్ లో. ఇక అలాంటి వ్యక్తి కృతి శెట్టితో ఎలా ప్రేమలో పడ్డాడు అనే కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పాలి. ఇక మంచిగా కనిపించే వాళ్ళంతా మంచి వాళ్ళు కాదంటూ శరవణంద్ చెప్పే డైలాగ్ అయితే చాలా బాగుంది. ఇక శరవణంద్ ఒక్క డైలాగ్ అయినా టీజర్కి అయితే కొంచెం హైలైట్ అనిపించింది. ఇక మరోవైపు కృతి శెట్టి చాలా స్లిమ్ గా అయితే ఈ మూవీలో కనిపించడం జరిగింది. ఇక కృతి శెట్టి టీజర్ లో చాలా అందంగా అయితే కనిపించింది. చివరిలో పిల్లాడు ఏడుస్తుంటే కృతి శెట్టి శరవణంద్ పై విరుచుకుపడడం డైలాగ్ అయితే ఫన్నీగా ఉందని చెప్పాలి. ఇక ఇద్దరిలో చాలా హిలేరియస్ ఫన్ అయితే మూవీలో వర్కౌట్ అవుతుందని చెప్పాలి. పక్క కమర్షియల్ సినిమా అయితే అనిపిస్తుంది. ఇక ఇలాగ సరదా కనిపిస్తున్న జీవితంలో ఇక శరవణంద్ ఆయన కృతి శెట్టి జీవితంలోకి అయితే ఒక చిన్న పిల్లవాడు వస్తాడు. ఇకపోతే వీళ్ళిద్దరి లైఫ్ లో పుట్టిన బాబా లేదంటే ఒక వేరే వాళ్ళు పుట్టిన పిల్లవాడిని పెంచుకుంటున్నాడు అనే కాన్సెప్ట్ అయితే రన్ అవుతుంది మూవీ. ఇకపోతే దీంట్లో ఈ పిల్లవాడు చిన్న డెవిల్ లాగా అయితే అనిపిస్తాడు. ఇక ఇద్దరికైతే చికాకు తెప్పించేలాగైతే చాలా ఫన్నీగా అయితే అనిపించాడు. ఇకపోతే ఆ పిల్లవాడు ఇచ్చిన ఎంట్రీ నుంచి అయితే మూవీ అయితే చాలా హైప్ అయితే ఇచ్చిందని చెప్పాలి. ఇక పక్క కమర్షియల్ మూవీకి అయితే అనిపిస్తుంది. ఇక ఎక్కువ ఈ మూవీ ఫారెన్ లో తీయడం జరిగింది. ఇక విజువల్స్ చాలా బాగున్నాయి. ఇక కమర్షియల్ మసాలాగా యాడ్ చేసినట్టయితే డైరెక్టర్ అయితే అనిపిస్తుంది. ఇక శ్రీరామ్ ఆదిత్య ఈ మూవీ అయితే ఫ్యామిలీ సెంటిమెంట్ అయితే బాగా దగ్గర అవుతుందని తెలుస్తుంది. ఇక చిన్నపిల్లల వాళ్ళకి సెంటిమెంట్ తో పాటు పెద్దవాళ్ళు కూడా నచ్చే తరహాలో అయితే తీస్తున్నారు. ఇకపోతే ఎక్కువ రొమాంటిక్ సీన్స్ లేకన్నా పక్క కమర్షియల్ మూవీగా తీసినట్లు తెలిసింది. ఇకపోతే బీజిఎం కూడా బాగా వర్కౌట్ అయింది. ఇకపోతే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సుదర్శన్ ఇలాంటి పెద్ద కంపెనీలు అయితే ఈ మూవీలో ఉండడం విశేషం. మరి మూవీ కోసం వెయిట్ చేస్తున్నా, మీరు కూడా వెయిట్ చేసి కింద కామెంట్స్ చేయండి.